వారంలో మొదటి దినమున దేవుని ఆరాధిస్తారు. కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈ సమయంలో మనము కొన్ని దేవుని యొక్క మాటలు వినే ముందు మనమందరం కూడా చిన్నపిల్లల విషయంలో, బట్టల విషయంలో కానీ, లేకపోతే ఏదన్నా రెడీ చేసేటువంటి విషయంలో కానీ మనం చాలా జాగ్రత్తగా చేస్తుంటాం. దేనికోసం అంటే తల్లిదండ్రులకు అదొక సంతోషం, ప్రేమ. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఒక పిల్లల కోసము మన తల్లిదండ్రులము ఆ విధంగా వారి ద్వారాగా సంతోషాన్ని మరి చూపుతున్నామంటే సంతోషపడటానికి ఆ యొక్క ప్రేమ ఎలాంటిది అయి ఉంటుంది? చాలా గొప్ప ప్రేమ అయి ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క ప్రేమ కూడా, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది ఆయన ప్రేమ చూపడానికి మన మీద అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు మనపై ప్రేమ చూపడానికి తన యొక్క ఉద్దేశం ఏంటి అన్న విషయాల్ని మనం చూసినట్లయితే మనిషి జీవితంలో ఎన్నో విషయాలు అనుకోకుండా జరిగినట్లుగా మనకు చూడగలుగుతాం. అంటే మనిషి యొక్క జీవితం ఎన్నో విషయాలు కూడా అనుకోకుండా జరిగినట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ లోకంలో. అంటే అదేవిధంగా కానీ దేవుని దృష్టిలో మనకున్నటువంటిది ఆలోచన ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి అని అంటే మనం రక్షింపబడాలి అనేది అనుకోకుండా జరిగినటువంటి విషయమా? దేవుడు అంటే కాదు, తన యొక్క దయా సంకల్పంలో మరి ఏనాడో నిరూపించబడినట్లయి ఉన్నది. అంటే దేవుని యొక్క ప్రేమ మనపై ఏనుకుంది అంటే మనం రక్షింపబడాలనేది దేవుని యొక్క ఉద్దేశము. దేవుణ్ణి మనల్ని ప్రేమించాడు, మన రక్షకునకు మార్గాన్ని సిద్ధం చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనని దేని ద్వారాగా మనల్ని పిలిచాడు, ఏ విధంగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు అని అంటే దేవుడు తన యొక్క స్వార్థ ద్వారా మనలను పిలిచాడన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఈరోజు మనం చూడబోతున్నటువంటి విషయాలు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క పిలుపు ఏంటి, క్రీస్తులో ఉన్నటువంటి రక్షణ ఏంటి అన్నటువంటి విషయాల్ని మనం ఈరోజు ఈ యొక్క ఇర్మియా గ్రంథంలోనే మొదటిగా 31వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నట్లయితే ఇక్కడ ఏం చెప్పబడుతుంది అన్నటువంటి విషయాన్ని చూసినట్లయితే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుతున్నాను. అంటే ఇక్కడ దేనికోసం మాట్లాడుతున్నాడండి అంటే ప్రాచీన కాలంలో ఇశ్రాయేలు ప్రజలతోని, యాకోబు సంతతి వారితోని ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతాము. అంటే మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవునికి ప్రతి విషయంలో కూడా అవిధేయత కనపరిచినటువంటి వారిగా మనం చూడగలుగుతాం. అదేవిధంగా శర సందర్భంలో ఉన్నటువంటి కాలంలో ఈ మాటలు చెప్పబడుతున్నట్లుగా మనం ఈ యొక్క లేఖనాల ద్వారా తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎప్పటికీ అవిధేయత చూపించినా కూడా తన యొక్క ప్రేమను మటుకు మారకుండా ఎప్పుడు ఒకే విధంగా ఇశ్రాయేలు ప్రజల మీద చూపించినట్లుగా మనం చూడగలుగుతాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు అవే. అంటే అరణ్య ప్రయాణంలో, పూర్వకాలము అంటే అరణ్య ప్రయాణంలో ఏ విధంగా చేశాడో, వాళ్ళు ఏ విధంగా అవిధేయత చూపించారో చూపించినా కూడా తన యొక్క ప్రేమను
కోల్పోకుండా ఏ విధంగా చూపించాడన్నటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. నేను అంటే దేవుడు, నిన్ను అంటే ఎవరిని? ఇశ్రాయేలు యొక్క ప్రజల్ని అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అదేవిధంగా దేవుని ప్రేమ తాత్కాలికమైందా అంటే కాదు. దేవుని యొక్క ప్రేమ ఎంతకాలం ఉంటుంది? శాశ్వత కాలం ఉంటుంది అన్నటువంటి విషయం తెలుసుకోవాలి. దేవుని ప్రేమ ఎక్కడ ప్రారంభం ఉంటుంది? మానవుని దగ్గర అంటే కాదు. అది దేవుని యొక్క ప్రేమ దేవుని నుంచి రావాల్సినటువంటి విధంగా మనం చూస్తాము. మనిషి దేవుణ్ణి విడిపోయినా కూడా దేవుని యొక్క ప్రేమ మానవుని విడిపోదన్నటువంటి విషయాన్ని ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుని ప్రేమ మనలోనూ తన వైపు ఆకర్షించే విధంగా మనం నడుచుకోవాలి, విధేయత చూపాలి అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క వచనంలో మనం చూడగలుగుతాం అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మన రక్షణకు మొదటి కారణం దేవుని యొక్క ప్రేమ. మనం రక్షించబడాలి అని అంటే దేవుని యొక్క ప్రేమ మన మీద లేకపోతే మనం రక్షించబడగలుగుతామా అన్నటువంటి విషయం ఈరోజు నేను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు ఎలా మనల్ని పిలిచాడన్నటువంటి విషయాలు ఒకసారి దెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ దెస్సలోనిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చూసుకున్నట్లయితే మళ్ళీ ఏ విధంగా పిలిచాడన్నటువంటి విషయాన్ని ఇక్కడ, దేనికోసం పిలిచాడన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నటువంటి విషయాలు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఎవరి ద్వారాగా? ప్రభువు వలన ప్రేమింపబడినటువంటి సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకోలేను గనక. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అని అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం, సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు గనక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. దేవుడు ఎలా పిలిచాడు మనల్ని రక్షించబడటానికి అంటే దేవుడు తన యొక్క సువార్త ద్వారా మనల్ని పిలిచాడన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. పౌలు చెప్తున్నది ఏంటి ఇక్కడ? దేవుడు మొదటి నుంచి వారిని రక్షణకు ఎన్నుకొని ఆత్మ, పరిశుద్ధత మరియు విశ్వాసము ద్వారాగా మనల్ని పిలిచాడన్నటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. దేవుని ఉద్దేశం ఏంటండి మనపై అంటే దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అన్నటువంటి విషయాలు చూసుకున్నట్లయితే దేవుడు మనపై చూపుతున్నటువంటి ప్రేమ, మరి దేవుడు మనపై ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, మనల్ని పిలవడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు మనల్ని రక్షించాలన్నటువంటి తన యొక్క ప్రేమ, తన యొక్క ఉద్దేశము అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. రక్షణ పొందాలి అంటే సత్యంలో ఉన్నామా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అన్నటువంటి విషయం తెలుసుకోవాలి. రక్షణ పొందాలి అంటే మనం యాడున్నాం, ఏ సంఘంలో ఉన్నాం, ఎక్కడున్నాం, ఏ విధానంలో ఉన్నాం, సత్యంలో ఉన్నామా అసత్యంలో ఉన్నామా అన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సత్యంలో ఉన్నటువంటి వారికే రక్షణ కలుగుతుంది అన్నటువంటి విషయం తెలుసుకోవాలి. మనల్ని ఎలా పిలిచాడు దేవుడు ఈ యొక్క రక్షణ పొందటానికి అంటే దేవుడు మనల్ని తన యొక్క స్వార్థ ద్వారా మనల్ని పిలిచాడన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. దేవుని పిలుపునకు మనం ఎలా స్పందించాలండి? దేవుని పిలుపుకు మనం ఎలా స్పందించాలి? దేవుని ప్రేమ కేవలం మాటల్లో చూపించాడా అంటే అలా చూపించలేదు. దేవుని యొక్క ప్రేమ మరి ఎలా చూపించాడు?
సువార్త ద్వారాగా మనని పిలిచాడు, తన యొక్క ప్రేమ ఏ విధంగా మనపై చూపించాడు అని అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే, దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపి మనకు బదులుగా తన యొక్క కుమారుణ్ణి కలువరి శిలువకు అప్పగించాడు, మరణానికి అప్పగించాడు. ఆ విధంగా తన యొక్క ప్రేమని మనకు కనపరిచాడు అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మరి తన యొక్క కృపని మనం ఏ విధంగా పొందుకున్నాము అన్నటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే, మనకు మనం పొందుకున్నామా, లేకపోతే ఏ విధంగా మనం ఆ యొక్క కృపని పొందుకున్నామో 2 తిమోతి రాసినటువంటి పత్రిక 2 తిమోతి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మన క్రియల్ని బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి ఆది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నదనియు, క్రీస్తు యేసు మన రక్షకుడని ప్రత్యక్షత వలన బయలుపరచబడినై ఉన్నది. తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ యేసుక్రీస్తు మరణము నిరార్థకము చేసి జీవము అక్షయతను స్వార్థ వలన ఎలుగులోనికి మనం తెచ్చి ఉన్నాడన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలుస్తున్నాడు. రక్షించబడాలని పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మనల్ని పిలుస్తున్నాడు అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. దేవుడు మనలను రక్షించడానికి చర్య తీసుకుంటాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాన అరణ్య ప్రయాణంలో కూడా అవిధేయత వలన ఇశ్రాయేలు జనంగాను మరి ఎదురు తిరిగినటువంటి విధం మనం చూడగలుగుతాం. వారి యొక్క స్వభావం ఎలాంటిదనే విషయాన్ని మనం చూడగలుగుతాం. అయినా కూడా దేవుని యొక్క ప్రేమ దేనికోసం చూస్తుంది అంటే, ప్రతి మానవుడు కూడా రక్షించబడాలన్నటువంటి విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన రక్షణ ఎలా వస్తుంది అంటే, మనం చేసేటువంటి క్రియల మూలంగా వస్తుందా అంటే కాదు. దేవుడు చూపుతున్నటువంటి ప్రేమని బట్టి మనకు ఆ యొక్క రక్షణ అనేది వస్తుంది అన్నటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృప, ఆయన ఉద్దేశం ఇందులో ఉన్నాయి. రక్షణ, ప్రేమ, ఈ యొక్క కృప, ఇవన్నీ దేనికోసం అని అంటే, మనం రక్షించబడి నిత్య జీవం పొందాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా క్రీస్తులో మనకు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలన్నటువంటి ఉద్దేశంతో దేవుడు మనల్ని ప్రేమించి రక్షిస్తున్నాడు అన్నటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రక్షణ పొందినవాడు దేవుని పిలుపునకు తగిన విధంగా ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? దేవుడు మనల్ని పిలిచాడు అంటే మనం రక్షణ పొందాము, మనం ఏ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు నేనంటే, దేవుని పిలుపునకు తగిన విధంగా మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు దేని కొరకైతే మనల్ని పిలిచాడో, ఏ ఉద్దేశంతో మనల్ని పిలిచాడో ఆ విధంగా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాల్సినటువంటి అవసరం నీకు నాకుంది. కాబట్టి దేవుడు మన జీవితం తెలిసినవాడా తెలియనివాడా? సమస్తమును ఎరిగినవాడు కదా దేవుడు. ఒకసారి దావీదు రాసినటువంటి కీర్తన 139వ కీర్తన ఒకసారి చూద్దాం. 139వ కీర్తన 16వ వచనంలో చూస్తున్నట్లయితే, నేను పెద్దమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమున్నవే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే దేవుడు మనం ఎప్పటి నుంచి ఎరిగిన వాడు మనని అంటే భిన్నముగా ఉండక మునిపే మనని ఎరిగినటువంటి వాడిగా మనం చూడగలుగుతాము. నా పిండము
నీ కన్నులు చూచెను, నా అవయవములను ఏర్పరచక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి అన్నటువంటి విధంగా ఇక్కడ కీర్తనకారుడు వివరిస్తున్నటువంటి విషయం. కాబట్టి దేవునికి మరుగై ఉన్నది ఏది కూడా లేదన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని మన గురించి మరి సంపూర్ణ జ్ఞానం ఉందా లేదా మన మీద? ప్రతి విషయంలో కూడా దేవునికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మానవుల మీద ఉన్నది. నేను ఇది చేస్తున్నా దేవుడు చూడలే అన్నటువంటి ఆ యొక్క స్వభావం మనిషిలో ఉండకూడదు అన్నటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన జీవితం దేవునికి తెలుస్తుందా తెలియదా అంటే ప్రతి విషయం కూడా మన యొక్క జీవితం, మనం ఎటు తిరుగుతున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా కూడా ప్రతి విషయం కూడా దేవునికి తెలుస్తుంది అన్నటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనిషి దేవుని దృష్టిలో ఎలాంటి వాడు? ఆదికాండంలో చెప్తున్నాడు కదా, మరి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము అని అంటే దేవుని దృష్టిలో మానవుడు ఎలాంటి విలువ కలిగినటువంటి వాడు అక్కడ వివరిస్తున్నాడు. అంటే మనం ఎలాంటి వారము? దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక కలిగినటువంటి వారముగా దేవుడు మనని తన ద్వారా తనకు తగిన విధంగా మనని సృజించుకున్నాడు. అంటే తన స్వరూపములో తన పోలిక చొప్పున మనని నిర్మించుకున్నాడు అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అంటే దేవుని దృష్టిలో మానవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు, గెలవగలిగినటువంటి వాడు అన్నటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకునే అటువంటి వారంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన జీవితం దేవునికి తెలిసింది కాబట్టి మన జీవితాన్ని ఆయన ఉద్దేశ ప్రకారంగా జీవించాల్సినటువంటి, నడుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. దేవుని ప్రేమకు సాక్ష్యం ఏమైనా ఉందా? ఈరోజు ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ మరి ప్రేమ చూపుతున్నాడంటే ఏ విధంగా చూపుతున్నాడు? అలాంటిది మన దేవుడు తన యొక్క ప్రేమని ఏ విధంగా చూపుతున్నాడు అన్నటువంటి విషయం ఒకసారి చూస్తున్నట్లయితే యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుడు తన యొక్క ప్రేమని ఏ విధంగా చూపుతున్నాడు అన్నటువంటి విషయం ఇక్కడ చెప్పబడి ఉంది. దేవుడు ఏం చేశాడు? లోకమును ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఏం చేయకుండా, ఏం కాకూడదని దేవుడు కోరుకుంటున్నాడు అంటే నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. అంటే సర్వమానవాళి తనకు ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరు కూడా నశించాలని కోరుకుంటున్నాడు దేవుడు. మనం అయితే లోకంలో అదే విధంగా కోరుకుంటాం. అంటే ఏదన్నా చిన్న అపకారం కానీ, ఏదన్నా చిన్న ప్రమాదం కానీ మనకు కలిగిందని అంటే ఇక చెప్పిస్తూనే ఉంటాం. అంటే ఆ మనిషి నశించాలి, లేకపోతే ఏదన్నా ఒకటి కావాలని అటువంటి ఆలోచన ఈ యొక్క మానవ స్వభావంలో ఉంది. కానీ దేవుని యొక్క స్వభావంలో ఇలాంటి ఆలోచన ఉండదు. నిరంతరం ఆయన ప్రేమించే అటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమ ఇక్కడ కనబరుస్తున్నాడు. లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా చూపిస్తున్నాడు అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు మనకిచ్చాడు. అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆయన ప్రేమకు సాక్ష్యం ఏంటి అంటే తన కుమారుని ముందు పెట్టాడు. తన యొక్క కుమారుని యొక్క మరణమే దేవుడు మనని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, దానికి నిరూపణ ఏంటి, సాక్ష్యం ఏంటి అంటే తన యొక్క కుమారుడే దాని యొక్క సాక్ష్యము, ప్రేమకు యొక్క సాక్ష్యము. కాబట్టి
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే తన యొక్క కుమారుని సాక్షిగా పెట్టాడన్నటువంటి విషయం ఈ వచనం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. యేసుక్రీస్తు ద్వారాగా నిత్య జీవానికి మార్గం తెరవబడ్డదన్నటువంటి విషయం కూడా ఈ వచనంలో మనం చూడగలుగుతాం. నిత్య జీవం పొందాలని అంటే దానికి ఒక మార్గం, ఏ మార్గంలో పోయినా కూడా మనం గమ్యాన్ని చేరలేము. ఏ విధంగా ఏదో ఒకదాన్ని మనం సేవించడం ద్వారా, పూజించడం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందలేము. మరి మనం పొందవలసిన మార్గం ఒకటే, అదే యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందినట్లుగా మనకు మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడన్నటువంటి విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. విశ్వాసం ఉంచు వారు నాశనం కాక నిత్య జీవం పొందాలని దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రేమ రక్షణకు మార్గం చూపుతుందన్నటువంటి విషయం తెలుసుకోవాలి. దేవుని ప్రేమను మనం అత్యంత స్పష్టంగా క్రీస్తులో చూడగలుగుతాం అన్నటువంటి విషయం తెలుసుకోవాలి. అదేవిధంగా మనం దేవుణ్ణి ప్రేమించడమని కాదు, కానీ ఆయన మనలను మన్ని ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్తమైనటువంటి విధంగా తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపాడన్నటువంటి విషయం మనం చూడగలుగుతాం. మొదటిగా దేవుడే మనల్ని ప్రేమించాడు, మన ప్రేమకు ముందు ఆయన ప్రేమ ఉందన్నటువంటి విషయం మనకు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూసుకొని మళ్ళీ చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపి ఉన్నాడన్నటువంటి విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం దేవుణ్ణి ప్రేమించామనే కాదు, మనలనే ఆయన ప్రేమించాడు అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. మొదటగా దేవుడే మనని ప్రేమించాడు, మన ప్రేమకు ముందు ఆయన ప్రేమ ఉందన్నటువంటి విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన పాపాల కోసం క్రీస్తును పంపించాడన్నటువంటి విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు యొక్క త్యాగమే దేవుని ప్రేమకు గొప్ప సాక్ష్యంగా మనం ఈ వచనాల ద్వారాగా మనం చూడగలుగుతామన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క బోధ దేవుడు కేవలం ఈ యొక్క ప్రేమని ఏ విధంగా చూపిస్తున్నాడన్నటువంటి భావంతో కాకుండా అది క్రీస్తు త్యాగంలో ప్రత్యక్షమైందన్నటువంటి విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ముగించబోతున్నటువంటి ముందు ఆ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ మనలో వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి మనము ఆయనను ప్రేమించాడు కాబట్టి రక్షణకు మనని పిలుస్తున్నాడు అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఇందులో ఎంతమంది రక్షణ పొంది ఉన్నారో, మరి ఎంతమంది రక్షణ పొందలేదో అన్నటువంటి విషయం మీరే సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు మన కోసం మరి మనం రక్షించబడాలని తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. అందువల్ల దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఒక 3 విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకసారి చూసుకొని ముగించుకుందాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నటువంటి విషయం ఇంతవరకు చూసినటువంటి యోచనాల ద్వారాగా మనం తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా దేవుడు మన రక్షణ కోరుతున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మరి మూడోదిగా మనం దేవుని పిలుపునకు స్పందించి క్రీస్తులోనికి బాప్తిసం పొంది మనం కూడా ఆయన కోరిన విధంగా మరి తన యొక్క ప్రేమను పొందుకొని మనం రక్షించబడాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని ప్రేమని తెలుసుకోవడం మాత్రమే కాదు, దేవుని ప్రేమకు మనం స్పందించి ఆ విధంగా జీవించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని ఈ యొక్క